బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును అధికారులు ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచారు. ఇవాల్టితో కస్టడీ ముగియడంతో కోర్టు ముందు సరెండర్ చేశారు. తనకు మీడియాతో మాట్లాడే అవకాశం కల్పిస్తే అన్ని విషయాలు చెబుతానంటున్నాడు శ్రీనివాస్. తాను జైల్లో రాసుకున్న పుస్తకాన్ని అధికారులు లాక్కున్నారని, జగన్ పై దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో అందులో ఉందని కోర్టుకు తెలిపాడు. జగన్ పై దాడి కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, అసలు ఎన్ఐఏ కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? మౌనిక, కొద్దిసేపటి క్రితం విజయవాడ ఎన్ఐఏ కోర్టులో శ్రీనివాసరావుని హాజరుపరిచిన సందర్భంలో కోర్టులో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ప్రధానంగా నా భావాలని ప్రజలకు తెలియజేసే అవకాశం ఇవ్వండి, మీడియాతో మాట్లాడే అవకాశాన్ని కల్పించండి, నేను జగన్పై ఎందుకు దాడి చేశానో ప్రజలందరికీ కూడా వాస్తవం తెలియజేస్తాను అంటూ నిందితుడు శ్రీనివాసరావు న్యాయమూర్తికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా తాను విశాఖపట్నం జైల్లో ఉన్న సందర్భంలో 22 పేజీలతో ఒక పుస్తకం రాశాను, నా భావాలన్నీ కూడా అందులో మెన్షన్ చేశాను, జగన్పై దాడికి ఎందుకు పాల్పడ్డానన్న అన్ని విషయాలను కూడా అందులో రాయటం జరిగింది. సో ఆ పుస్తకాన్ని అక్కడ జైలు అధికారులు లాక్కున్నారు కాబట్టి ఆ పుస్తకాన్ని తిరిగి నాకు అప్పగించాలి అని కూడా నిందితుడు శ్రీనివాసరావు కోర్టు ముందు చెప్పడం జరిగింది. దీనితో పాటు ఏదైతే ఈ పని చేశారో, ప్రతిపక్ష నేత జగన్పై దాడికి పాల్పడ్డానో ఆ ఘటనకు సంబంధించి రాజకీయ విమర్శలు చేస్తూ, రాజకీయ వివాదాలు చేస్తూ, నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాబట్టి అసలు వాస్తవం ఏంటో, నా భావాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసే అవకాశం ఇవ్వండి అంటూ న్యాయమూర్తిని కోరటం జరిగింది. అదే క్రమంలో శ్రీనివాసరావు తరపు న్యాయవాదులు కూడా కొన్ని వాదనలు వినిపించారు. ముఖ్యంగా విజయవాడ సబ్ జైలుకు తరలించిన తర్వాత అతనికి ప్రాణహాని ఉంది కాబట్టి భద్రతను మరింత పెంచాలని వాళ్ళు కోరటం జరిగింది. అదే క్రమంలో తోటి ఖైదీలను కూడా అతని దగ్గరికి అనుమతించవద్దు, ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుందన్నది ఆ న్యాయవాదులు కోర్టుకు చెప్పడం జరిగింది. ఇక దీనితో పాటు ఎన్ఐఏ అధికారులు ఏదైతే ఈ విచారణను తమ కస్టడీలోకి తీసుకున్నాక ప్రారంభించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక రకాలైన వయలేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా న్యాయవాది సమక్షంలో, న్యాయవాది ఎదురుగానే ఈ విచారణ సాగించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఉల్లంఘించారు. కొన్ని గంటల పాటు, దాదాపు 30 గంటల పాటు న్యాయవాది లేకుండానే శ్రీనివాసరావుని తమ అదుపులో ఉంచుకుని, తమ కస్టడీలో ఉంచుకుని ప్రశ్నించారు. కాబట్టి దీనికి ఎన్ఐఏ సమాధానం చెప్పాలంటూ శ్రీనివాసరావు తరపు న్యాయవాదులు కోర్టుకు చెప్పడం జరిగింది. సో లోపల జరిగిన పరిణామాలు ఏంటి, అక్కడ ఉన్న సీనియర్ న్యాయవాదులు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. బేసిక్గా ఇప్పుడు జరిగిన పరిణామం కొంత ఊహించినదే, ప్రజలతో మాట్లాడే అవకాశం ఇవ్వమని శ్రీనివాసరావు కోరిన నేపథ్యంలో ఏం జరగబోతోందండి? ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం కల్పించమని శ్రీనివాసరావు న్యాయమూర్తిని కోరడం జరిగింది. ఈ యొక్క అభ్యర్థనని న్యాయమూర్తి కనుక పరిగణలోకి తీసుకుంటే శ్రీనివాసరావు యొక్క భావాలు ప్రజలతో పంచుకునే అవకాశం కలుగుద్దని మేము భావిస్తున్నాం. బేసికల్గా మామూలుగా నేను ఎందుకు ఈ దాడి చేయాల్సి వచ్చింది, నేను ఏ పరిస్థితిలో దాడి చేయాల్సి వచ్చింది, ఆ పరిస్థితులు ఏంటని నేను ఒక 22 పేజీలు బుక్ రాసుకున్నానని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ బుక్ని సబ్ జైలర్ లాక్కున్నారు, ధర్మిలా మేము అడిగినా కూడా ఇవ్వలేదు. అది కానీ ఇచ్చిన పక్షంలో నేను దాన్ని కంటిన్యూ చేస్తూ మరికొన్ని విషయాలు చెప్పి నేను రాసుకోవాలి, తదనంతర పరిణామాలు కూడా నేను దాంట్లో పొందుపరుస్తానని చెప్పి జడ్జి గారిని అభ్యర్థించడం జరిగింది. ఈ యొక్క అభ్యర్థన మేరకు జడ్జి గారు ఈ పరిగణలోకి తీసుకుని అవన్నీ రాసుకోవడం జరిగింది. అలాగే తనకి ప్రాణరక్షణ కల్పించట్లేదు అంటూ వేరే పిటిషన్ వేరే న్యాయవాదులు ఫైల్ చేయడం జరిగింది. దాని మీద ఆ న్యాయవాదులు వాదన వినపడడం జరిగింది. దానికి కౌంటర్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా తన యొక్క వాదనలు చెప్పడం జరిగింది. ఈ ఇద్దరు వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ప్రస్తుతానికి కేసుని పాస్ ఓవర్ చేసి పక్కన పెట్టడం జరిగింది. ఈ పాస్ ఓవర్ చేసిన తదనంతరం ముద్దాయితో జడ్జి గారు నేరుగా కోర్టులో మాట్లాడడం జరిగింది. ఆ జడ్జి గారు మాట్లాడే పరిణామ క్రమంలో నిందితుడు శ్రీనివాసరావు కొన్ని విషయాలను జడ్జి గారికి తెలియజేసుకోవడం జరిగింది. ఆ విషయాల్లో ఏమిటనగా తనకు సబ్ జైల్లో లాక్కున్న బుక్ ఒకటి ఇప్పించాలి, ఆ బుక్ ఇప్పించిన తర్వాత దాంట్లో ఉన్న నా భావ వ్యక్తీకరణ, దానికి తదనంతర పరిణామాలు, రాజకీయ మలుపులన్నీ జోడించి నేను మరికొంత సమాచారాన్ని నేను దాంట్లో పొందుపరుస్తాను. ఆ పొందుపరిచిన సమాచారాన్ని నేను నేరుగా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను, ఆ యొక్క అవకాశాన్ని నాకు కల్పించండి అని చెప్పి ముఖ్యంగా జడ్జి గారిని కోరడం జరిగింది. ఈ యొక్క అభ్యర్థన చేసినప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆల్ ఆర్ సబ్మిటెడ్ టు ది కోర్ట్ బిఫోర్ ది కోర్ట్ అని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు జడ్జి గారికి చెప్పడం జరిగింది. అయితే ఆ విషయాలు, అందులో పొందుపరిచిన విషయాలన్నీ సబ్మిట్ చేశారా లేదా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పడం ఏంటంటే 3 పేజీలు సబ్మిట్ చేశామంటే మేము చెప్పి అని చెబుతున్నారు. కానీ నిందితుడు 22 పేజీలు రాశానని చెబుతున్నాడు. ఆ 22 పేజీలు రాసిన బుక్
ఇప్పుడు నిందితుడికి దగ్గరకు వస్తే దాంట్లోని విషయాలు తదనంతర రాజకీయ మలుపులు, రాజకీయ ప్రేరేపణలు, తర్వాత అతని మీద వస్తున్న ఆరోపణలు ఈ యొక్క మొత్తం విస్తృతంగా నేను ప్రజలతో నేరుగా పంచుకునే అవకాశాన్ని కల్పించమని చెప్పి ఈరోజు ప్రధానంగా కోరడం జరిగింది. మరి ఆ యొక్క అభ్యర్థనని కనుక కోర్టు మన్నించి అతనికి అవకాశం ఇస్తే ఈ కేసులో మరిన్న కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రస్తుతానికి ఈ కేసు పాస్ ఓవర్లో ఉంది కాబట్టి తదనంతరం జరిగే హీరింగ్ లో ఏం జరుగుద్ది అనేది పూర్తిగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా కేసు అయితే విచారణ లోపల కొనసాగుతూ వస్తుంది. మధ్యలో ఒక పాస్ ఓవర్ మాత్రమే ఇచ్చారు. మరికొద్దిసేపట్లో మళ్ళీ తిరిగి ప్రారంభం కాబోతోంది. అప్పుడు మళ్ళీ నిందితుడు శ్రీనివాసరావు ఏం చెప్తారు, న్యాయమూర్తి దేనికి అంగీకరిస్తారు, దేనికి అనుమతిస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. జగన్ తరపు న్యాయవాది, సీనియర్ న్యాయవాది కూడా మన ముందు ఉన్నారు. అతను శ్రీనివాసరావు చెప్పింది మీరు ఉన్నారు, పక్కనే ఉన్నారు. మాకు అర్థమైంది ఏంటంటే అతను రాసుకున్న విశాఖ జైల్లో ఉన్నప్పుడు రాసుకున్న 22 పేజీల పుస్తకంలో జగన్పై ఎందుకు దాడికి పాల్పడ్డాను అన్ని విషయాలు కూడా మెన్షన్ చేశాను అన్నట్టుగా అక్కడ న్యాయమూర్తి ముందు చెప్తూ ఉన్నారు. అలాగే రాజకీయ విమర్శలు, రాజకీయ వివాదాలు చేస్తున్నారు, నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని కూడా న్యాయమూర్తికి చెప్పడం జరిగింది. ఎలా చూస్తారు మీరు ఈ పార్టీ తరఫున? అది కనుక రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఆ 22 పేజీలు కనుక ఉన్నట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం దాన్ని దాచిపెట్టదు, అది బలవంతంగా లాక్కోదు. అది ఆ నిందితుడి యొక్క హక్కుల్ని హరించి వేసినట్టే. అతను మరొక బుక్ అన్నా ఇవ్వండి నేను రాసుకుంటాను అన్నా అతనికి మరో బుక్ కూడా ఇవ్వలేదు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఆ 22 పేజీల్లో అతను అసలు కథ అంతా రాసినట్టు, అసలు కుట్ర అంతా అందులో బయట పెట్టినట్టు తెలుస్తోంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టింది, దాన్ని తొక్కిపెట్టి ఉంచింది. అంతేకాకుండా 12వ తారీఖునే శ్రీనివాస్ తరపు న్యాయవాదులు ఇక్కడ వకాలత్తు వేశారు. వేసిన తర్వాత కోర్టు వారు దాని మీద ఆర్డర్స్ పాస్ చేసి వీళ్ళ సమక్షంలో విచారించాలి అని చెప్పి సాయంత్రం 6 తర్వాత వచ్చినాయి. అది ఇక్కడ లోకల్ సిపి గారికి అవి ఇచ్చిన తర్వాత సిపి గారు ఎన్ఐఏ అధికారులకు అది ఇంటిమేషన్ చేసిన తర్వాత 13వ తారీఖు పొద్దునే ఇక్కడ శ్రీనివాస్ గారి తరపున న్యాయవాదులు అటెండ్ అవ్వడానికి ప్రయత్నించారు. అప్పటికే శ్రీనివాస్ని విశాఖపట్నం తీసుకెళ్ళటం వల్ల విశాఖపట్నంలో ఉన్నాం రమ్మన్నారు. వాళ్ళు విశాఖపట్నం వచ్చారు. విశాఖపట్నం వచ్చేటప్పటికి మళ్ళీ వీళ్ళు ఎన్ఐఏ వాళ్ళు హైదరాబాద్కి తీసుకెళ్లి విచారించాల్సి వచ్చింది. వాళ్ళు హైదరాబాద్కు వచ్చారు. వాళ్ళు హైదరాబాద్లో 2 రోజులు కూడా వాళ్ళ న్యాయవాదుల సమక్షంలో విచారించారు. ఈ న్యాయవాదులకి ఆర్డర్ అందడానికి 24 గంటలు ఆలస్యం అవటము, వీళ్ళు విశాఖపట్నం చేరుకోవడానికి 6 గంటల ఆలస్యం అవటం వల్ల ఈ 30 గంటల పాటు వాళ్ళు అందుబాటులో లేరే తప్ప ఇందులో ఎటువంటి దురుద్దేశము లేదు. ఆర్డర్స్ వాళ్ళు లేట్గా వకాలత్తు వేసి సెకండ్ సాటర్డే 12ంటికి వకాలత్తు వేయటం, కోర్టు ఆర్డర్లు వాళ్ళకి అందేటప్పుడు సాయంత్రం అవటం, అది లోకల్ సిపి గారి ద్వారా ఎన్ఐఏ వాళ్ళకి వెళ్ళేటప్పటికి 13వ తారీఖు అయింది. నేను అనేది ఏంటంటే రాజకీయ వివాదం చేస్తూ ఉన్నారు అంటే దాని అర్థం రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ కేసుని ఎవరికి వాళ్లే తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారా అన్నది అక్కడ శ్రీనివాసరావు చెప్పిన భావం నాకు అర్థమైనంతలో, చూసిన జనాలందరికీ అర్థమైనంతలో. ఇప్పుడు మీరంటున్న దాని ప్రకారం నాకు ప్రజలతో ఏదైతే నిందితుడు శ్రీనివాసరావు అడుగుతున్న ప్రకారం నాకు ప్రజలతో నా భావాలను వ్యక్తీకరించే నేను చెప్పే మాట్లాడే అవకాశం ఇవ్వండి అన్నప్పుడు అతను మీడియా ముందు అంటే ప్రజలతో మాట్లాడండి మీడియా ముందు కంటే మా ముందుకు వచ్చి మాట్లాడి ప్రజలు తాను చెప్పాలనుకుని చెప్తాడు. సో తను బుక్లో ఏమి రాసుకున్నానో చెప్తాడు, జగన్ మీద ఎందుకు దాడికి పాల్పడ్డానో చెప్తాడు. అది గనక మీ పార్టీకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అగైనెస్ట్గా ఆ పార్టీ కావాలని ఉద్దేశపూర్వకంగా లేదు నేను తెలుగుదేశం పార్టీకి సంబంధం లేని వ్యక్తిని అని చెప్పిన పక్షంలో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? మొదటి నుంచి చెప్తున్నామండి, ఈ నిందితుడు శ్రీనివాస్ యొక్క కుటుంబ సభ్యులు అందరికీ కూడా ప్రాణభయం చుట్టుకుంది. ఇతని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినా సరే వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ కూడా చంపే స్థితిలో ఉన్నారు. అందుకని ఈ అధికారంలో ఉన్న పార్టీ మీద అతనికి నమ్మకము భయంతో ఉన్నాడు. అతను ఏది మాట్లాడినా సరే రాష్ట్ర ప్రభుత్వం మీద భయంతో మాట్లాడినట్టు అనుకోవాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రాణ రక్షణ కోసం గతి లేని స్థితిలో అతను మాట్లాడినట్టు అనుకోవాలి తప్ప అతను మాట్లాడేది రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా మాట్లాడితే అది తన మనసుతో మాట్లాడింది కాదు, భయంతో ప్రాణభయంతో మాట్లాడిందని చూడాలి. అయినా సరే ఆ 22 పేజీల బుక్ లో కనుక రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్లయితే జైలు దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? జైలర్ అతనికి ఇవ్వచ్చు, మరి ఇంకో బుక్ రాసుకుంటారన్నా ఇవ్వలేదు. విజయవాడలో రాసుకున్న బుక్ ను కూడా ఇక్కడ అధికారులు లాక్కున్నారు. అంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ పెద్ద తలకాయల చేతుల్లోకి వెళ్ళినాయి. ఈ బుక్ లో మళ్ళీ అప్పుడు లేని ఉత్తరాన్ని ఎట్లా సృష్టించారో ఇప్పుడు ఈ రాసిన పేపర్లను ఎట్లా వాళ్ళందరికీ కూడా ఐఏఎస్ ఐపీఎస్ సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ పర్యవేక్షణలో వాళ్ళందరికీ కూడా తర్ఫీదు ఇస్తున్నారు. ఏ విధంగా మాట్లాడాలని రాష్ట్ర ప్రభుత్వం సాక్షుల్ని అనుమానితులకి సపోర్ట్ చేస్తుంది ఈ కేసులో. కాబట్టి ఎన్ఐఏ సాక్షుల్ని అనుమానితులకి సపోర్ట్ చేస్తుంది ఈ కేసులో. కాబట్టి ఎన్ఐఏ చేతిలోని కేసును రాష్ట్రం నీరుగార్చాలని చెప్పి చూస్తుంది. జైల్లో శ్రీనివాసరావు తరపు న్యాయవాదులు చెప్తున్నట్టుగా అతని నిజంగా ప్రాణహాని ఉందా, తోటి ఖైదీలను కూడా అతని దగ్గరికి వెళ్ళనియొద్దు, సింగిల్గా అతన్ని బ్యారక్లో ఉంచండి అని కూడా కోరుతూ ఉన్నారు. ఎస్ అండి, ప్రాణభయం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ప్రాణభయం ఉంది. అతను నోరు విప్పితే రాష్ట్ర ప్రభుత్వానికి చేటు కలుగుతుందని చెప్పేసి అతన్ని అంతమొందిస్తే ఈ కేసు ఇంతటితో అయిపోతుందని జైల్లో అతన్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అంతమొందించే ఏర్పాట్లు ఏదైనా జరగచ్చు అనేది మేము అనుకుంటున్నామండి.
థ్యాంక్ యూ అండి. చూద్దాం ఆ 22 పేజీల పుస్తకం తనకి ఇవ్వమని శ్రీనివాసరావు అడిగిన నేపథ్యంలో కోర్టు అనుమతిస్తుందా లేదా అనేది మరికొద్ది సేపట్లోనే క్లారిటీ రాబోతుంది. ఇక తన భావాలను ప్రజలకు చెప్పే అవకాశం ఇవ్వండి అని శ్రీనివాసరావు కోర్టును కోరిన నేపథ్యంలో న్యాయమూర్తి అనుమతిస్తారా లేదా అన్నది మరికొద్ది నిమిషాల్లోనే తెలియజేసే అవకాశం ఉంటుంది. ఇక దీనితో పాటు ఒకవేళ కనుక కోర్టు న్యాయమూర్తి అనుమతిస్తే మీడియా ముందుకొచ్చి శ్రీనివాసరావు ఏం చెప్పబోతున్నారు, జగన్పై దాడికి గల కారణాలు ఏంటో ప్రజల ముందు ఏం చెప్తాడు, వాస్తవాలు ఏంటి అతను చెప్పాలనుకున్నది మరి కాసేపట్లోనే ఇదంతా కూడా చూద్దాం. మౌనిక. రైట్, థ్యాంక్ యూ అశోక్.